హలో నమస్తే వనక్కం అందరు ఎలా ఉన్నారు? నేను చాలా మంత్స్ తర్వాత ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ ఒక 4 to 5 months అవుతుంది ఒక లాంగ్ వీడియో పెట్టి నేను. సో ఈ వీడియో వచ్చేసి మా బాబుకి పుట్టెంటికలు తీస్తున్నాం. సో ఫ్యామిలీ అందరం కలిసి తిరుపతికి అయితే ఒక 3 days ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న డిస్క్లైమర్ అని చెప్పాను, కానీ వాట్ ఐ ఫెల్ట్ అనేది చెప్తాను. సో ఈ వీడియోస్ తీసేవాళ్ళు అంటే యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ అందరూ వాళ్ళ వీడియోస్ చూస్తున్నప్పుడు ఓకే, ఎడిటింగ్ అనేది చాలా కష్టం, దానికి చాలా స్కిల్స్ ఉండాలి, చాలా నేర్చుకోవాలి అని అనుకునేదాన్ని. బట్ ఈ వీడియో నేను ఏదైతే ఎడిట్ చేస్తున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఎడిటింగ్ స్కిల్ అయితే వీడియోస్ తీసుకోవడం అనేది ఒక ఆర్ట్. అంటే యాంగిల్స్ తెలియాలి, ఎప్పుడు ఏ టైంలో వీడియో తీసుకోవాలో తెలియాలి, ఎలా కవర్ చేయాలి, ఒకవేళ ఆ డేని కానీ తీసిన ఒక ట్రిప్ని తీసినా ఎలా కవర్ చేయాలి అనేది ముందే ప్లాన్ చేసుకోవాలి, లేకపోతే అది చాలా తెలిసి ఉండాలి, అదొక ఆర్ట్ అని నాకు అనిపించింది అనమాట. బికాజ్ ఇది 3 days ట్రిప్ కదా, నేను మ్యాక్సిమం కవర్ చేశానేమో నేను ఫీల్ అయ్యాను, కానీ నేను వీడియోస్ యాడ్ చేద్దామని చూస్తే అసలు నాకేం కనిపించలేదు. మా వాళ్ళు అసలు ఎవరూ లేరు ఆ వీడియోలో. అసలు నేను ఎవరిని కవర్ చేయలేదు, పెద్దగా ఏ ప్లేసెస్ని కవర్ చేయలేదు అని మాత్రం అనిపించింది అనమాట. సో ఈ వీడియో చూసి ఏంటిది అని మాత్రం అనుకోకండి. బిగినర్ కాబట్టి కొంచెం అర్థం చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ప్రెజెంట్ మా ఫ్యామిలీలో 2 చిన్నపిల్లలు అనమాట. ఒకటి నా బేబీ, ఇంకోటి మా ఆడపడుచు వాళ్ళ బాబు. ఇద్దరు జస్ట్ 10 days డిఫరెన్స్తోనే పుట్టారనమాట. సో ఒకటేసారి పుట్టెంటికలు కూడా తీద్దామని అయితే అనుకొని అందరం ఫ్యామిలీస్ కలిసి అయితే ఇలా ప్లాన్ చేసుకొని అయితే వచ్చామన్నమాట. సో ఆ రోజు మా మమ్మీ ట్రైన్లోకి గోరింటాకు తెచ్చింది. సో మేమందరం మంచిగా ఎంజాయ్ చేస్తూ ఆ గోరింటాకు పెట్టుకొని, మిగిలిందేమో వేరే ప్యాసింజర్స్కి కూడా ఇచ్చేసి వాళ్ళు పెట్టుకొని బాగుండే ఆ రోజు అసలు. అండ్ నెక్స్ట్ డే అయితే తిరుపతి వచ్చేసాక వాళ్ళందరినీ కొండపైకి అయితే పంపించేసాం. ఎక్సెప్ట్ నేను మా హస్బెండ్ మాత్రం కిందే ఉండిపోయాం, ఎందుకంటే మేము మెట్లెక్కాలని అయితే అనుకున్నాం. వాళ్ళందరినీ కొండపైకి పంపించాక మేము ఎదురుగా స్టేషన్ ఆపోజిట్లోనే ఒక రెస్టారెంట్ కనిపించింది. ఇంకా అక్కడే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి తినేసి అయితే బయలుదేరామన్నమాట. అసలు కింద అలిపిరి దగ్గరకు వచ్చినప్పుడు ఆ కొండల వ్యూ ఉండింది. ఇది కదా కావాల్సింది. ఇందుకే అంటే రీల్స్లో చూపిస్తారు కదా, రాసి పెట్టుండాలి అప్పుడే రాగలం తిరుపతి అని. ఆ మూమెంట్ ఐ ఫెల్ట్ ఇట్ అనమాట. ఓ కరెక్టే, నిజంగా ఈ అందాన్ని, ఈ పాజిటివ్ ఎనర్జీని ఫీల్ అవ్వాలి అంటే కూడా అదృష్టం ఉండాలి అనిపించిన మూమెంట్ అనమాట నాకు. అలిపిరి దగ్గర నుంచి అని అలా చూస్తుంటే చాలా మెస్మరైజింగ్గా ఉండింది నాకు. సో మంచిగా కొబ్బరికాయ కొట్టి జాగ్రత్తగా చాలా ప్రశాంతంగా జరగాలి ఈ ట్రిప్ అంతా అని, దర్శనం కానీ అన్నీ హ్యాపీగా జరగాలి, ఈ మెట్లు కూడా ఏ ఆటంకం లేకుండా పూర్తి చేయాలని అయితే కొబ్బరికాయ కొట్టి మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మేము ఎక్కుతూ ఉంటే ఒక 200-300 స్టెప్స్కి మేము డౌన్. ఏంటి ఇంతలా డౌన్ అయిపోయామో అనిపించింది. ఆల్మోస్ట్ 3500 స్టెప్స్ ఉంటాయి కదా. సో మాకు 500 దగ్గరే అసలు మా వల్ల కావట్లేదు. అప్పుడు అనిపించింది అనమాట, జస్ట్ ఒక కొటేషన్ గుర్తొచ్చింది మనకి ఇన్స్టాగ్రామ్లో చూసినట్టు, మీ మెంటల్ హెల్త్ ఎప్పుడైనా బాగాలేకపోతే వన్స్ చెక్ యువర్ ఫిజికల్ హెల్త్ అని ఉంటుంది కదా. అలా అనిపించింది, ఓహో మన ఫిజికల్ స్ట్రెంగ్త్ అసలు బ్యాడ్ కాదు, వెరీ బ్యాడ్ అని. సో మేము రియలైజ్ అయిన మూమెంట్ అనమాట. ఓకే, వీ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ ఫిజికల్ హెల్త్ అని చెప్పి అనిపించింది. అసలు మొత్తం అలిపిరి నుంచి పైన 3500 స్టెప్స్ వరకు అసలు మేము ఏమనుకున్నామంటే ఫుల్ ఎంజాయ్ చేద్దాం, ఫుల్ ఫుడ్ అంతా తినుకుంటూ హ్యాపీగా ఫన్ చేసుకుంటూ ఎక్కేద్దాం అని అయితే స్టార్ట్ చేసాం. సో మా హస్బెండ్ అందుకే కిందే బ్లింకిట్ చేసుకొని మరి స్నాక్స్ తెప్పించుకున్నాడు. బట్ అస్సలు ఒక్కటి కూడా తినలేకపోయాము. అంటే బాడీ ఎక్కువ లిక్విడ్ని కోరుకుంటుంది అనమాట. అసలు సాలిడ్ ఏం తినలేకపోయాం. సో ఎక్కువ మేము ఇంకా లస్సీ ఇట్లా మజ్జిగ తెప్పించేసుకొని బాగా తాగామన్నమాట. నాకేమనిపించిందంటే ఇంకో 2-3 ఉంటే ఇంకొంచెం ఎక్కువ ఫన్ చేసుకుంటూ అలా ఎక్కేసే వాళ్ళమేమో సరదాగా, అంత అలసిపోయిన ఫీలింగ్ రాదేమో అని అనిపించింది. బట్ దట్స్ ఓకే, మేమిద్దరం కూడా మస్తు ఎంజాయ్ చేసాము అందరినీ చూసుకుంటూ అట్లా. సో నాకు ఇక్కడ డియర్ పార్క్లో పెద్దగా డీర్స్ ఏం లేవు, 1-2 అక్కడక్కడ ఉన్నాయి అంతే. బట్ నాకు ఒకటి పెద్దది అనిపించింది. నేను ఐ వాజ్ లైక్ సో ఎగ్జైటెడ్, పెద్దగా ఉంది జింక, చూడండి పెద్దగా ఉంది అనుకుంటా అంటుంటే పక్కన నుంచి ఒక అమ్మాయి అది జింక కాదండి దుప్పి అన్నది. పరువు పోయిందిగా అనిపించింది. బట్ దట్స్ ఓకే, అలా పక్కకు మొహం పెట్టేసుకొని వచ్చేసాం అనమాట. సో దాని తర్వాత ఫైనల్లీ మోకాల పర్వతం ఫస్ట్ టైం అయితే ఎక్కానమాట. నాకు
కష్టం అనిపించలేదు. ఐ ఎంజాయ్డ్ యాక్చువల్ ఆ మూమెంట్ని కూడా. సో ఫైనల్లీ స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకొని రూమ్కి వచ్చి లంచ్ అయితే చేసుకున్నాం అనమాట. అసలు ఆ రెస్టారెంట్లో మంచి మీల్స్ దొరికినాయి మాకు 3 పూట్ల. నాకు తిరుపతిలో ఈసారి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫుడ్ అనేది మాత్రం ప్రతిసారి ఫ్లాప్ అవుతూ ఉంటుంది, నాకు అంత అనిపించదు. దిస్ టైం అసలు ఆ రెస్టారెంట్లో చాలా చాలా బాగుండే ఫుడ్. అసలు లంచ్ చేసుకొని అయితే పుట్టెంటికలు అవి ఇవి ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అవన్నీ కంప్లీట్ చేసుకొని రూమ్కి వచ్చేసి ఇంకా మేము ఫ్రెష్ అప్ అవుతున్నాం అనమాట. సరే షాపింగే కదా అని చెప్పి నేను చాలా క్యాజువల్గా రెడీ అయ్యాను అనమాట. అసలు ఇట్లా మాడవీధులు తిరగడానికి వెళ్తున్నామని నాకు ముందే తెలిస్తే నేను అసలు ఇట్లా ప్లాన్ చేసుకున్నా ఆఫ్ శారీ, అసలు ఇట్లా వీడియోస్ తీసుకోవాలి అట్లా ఇట్లా అని ప్లాన్ చేసుకున్నా. మొత్తం ఫ్లాప్, బట్ దట్స్ ఓకే. నేను ఆ నైట్ అయితే ఆ వ్యూస్ చాలా ఎంజాయ్ చేశాను. అసలు ఆ ఎలిఫెంట్ని చూస్తే ఇంకా ఎగ్జైట్ అయినాను అనమాట. అసలు అది వైల్డ్ ఎనిమల్ అని ఎలా అంటారండి అంత క్యూట్గా అంటే. సరే మావాడి ఫస్ట్ వైల్డ్ ఎనిమల్ కదా అని నేను ఎగ్జైట్ అయ్యి వీడియో తీసుకుంటే వాడేమో ఏం మమ్మీ ఏమైంది నీకు అన్నట్టు చూశాడనమాట. అండ్ ఈ పర్టిక్యులర్ వ్యూ ఉందండి, అక్కడ అసలు ఎంతమంది అట్లా ఎదురు మెట్లు ఉంటాయి కదా, అక్కడ కూర్చొని అలానే చూస్తున్నారనమాట. మాకు అసలు ఎంత బాగుండిందంటే, అసలు ఎంత మెస్మరైజింగ్ ఉండిందంటే, మేము ఆల్మోస్ట్ ఒక 40-45 మినిట్స్ అక్కడ స్టెప్స్ మీద కూర్చొని అలా చూస్తూ ఉండిపోయాం. దాని తర్వాత ఇక్కడ పక్కనే షాపింగ్ బిల్డింగ్ ఉంటుంది కదా, అక్కడైతే షాప్ చేద్దాం ఏదైనా అని అనుకొని వచ్చాం. బట్ అస్సలు తిరిగామనే కానీ ఏం షాప్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ రాలేదు నాకు. మేబీ చిన్నప్పటి వాసంతిని తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తే ఎన్ని కొనేసేదో అని అనుకున్నాను అనమాట. మేము ఏం షాప్ చేయకుండా ఇంకా రిటర్న్ అయిపోయాం. ఇది సెకండ్ డే, మాకు దర్శనం ఉండిందనమాట, ఇన్ఫాంట్ దర్శనం. సో మేము డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఆల్మోస్ట్ నాకు 2 hours పట్టింది దర్శనానికి. బట్ పిల్లల దర్శనం తొందరగా అయిపోతుంది, కంఫర్టబుల్గా అయిపోద్ది అని విన్నాను, కానీ తొందరగా అంటే 2 hours పట్టింది, దట్స్ ఓకే. బట్ చాలా రష్ ఉండే, నార్మల్ జనాల్ని కూడా కలిపేశారనమాట, అంటే నార్మల్ దర్శనం వాళ్ళని కూడా కలిపేశారు. సో మాకు బేబీస్తో చాలా ఇబ్బంది అనిపించింది నాకైతే. వాళ్ళు అసలు చాలా ఏడ్చేశారు కూడా పిల్లలిద్దరూ, కొంచెం ఇరిటేట్ అయ్యారనమాట. అండ్ దర్శనం అయిపోయి ఇలా బయటకు వస్తే ఇట్లా ఉయ్యాల సేవ ఉండింది, మంచిగా పాటలు భజనలు, ఎంత బాగుండిందో అసలు. అండ్ ఆ రోజు అక్కడ తిరుపతిలోనే ఉండి అలా అలా తిరిగేసామన్నమాట. అండ్ ఇది థర్డ్ డే. మేము అందరం కలిసి సరే థర్డ్ డే ఉంది కదా ఏదైనా టెంపుల్స్ కవర్ చేద్దాం అనుకొని వెల్లూరు అయితే డిసైడ్ అయ్యాం. వెల్లూరులో గోల్డెన్ టెంపుల్ అమ్మవారు ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్దామని ఫిక్స్ అయ్యి ఒక టెంపో అయితే మాట్లాడేసుకున్నాం అనమాట. మా వాడు ఎక్స్ప్రెషన్ ఏంటి మా పొదుగుకులు ఇక్కడ మా తిప్పుతున్నారు, నన్ను రెస్ట్ ఇవ్వండి అన్నట్టు పెట్టాడనమాట. వీడైతే అసలు ఎంజాయ్ చేస్తున్నాడు ఈ చిన్నోడు బాగా, ఎక్కడికి వెళ్ళినా అక్కడ. అండ్ ఇంకా ఈ పెద్దోడు గురించి చెప్పక్కర్లేదు, అసలు ఫుల్ ఫన్ ఉంటుంది వాడితో మాట్లాడినా కూడా. సో అట్లా మంచిగా కొండ అయితే దిగేస్తున్నప్పుడు కూడా ఆ వ్యూస్ ఉన్నాయండి. మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వద్దామా తిరుపతికి అని అనిపించింది. బట్ అలా రాలేంగా అనుకోగానే దానికి రాసి పెట్టుండాలి, సో మళ్ళీ తొందరగా రాసి పెట్టుండాలి రావడానికి అని కోరుకుంటూ అయితే దిగాను. వెల్లూరు వెళ్ళే దారంతా కూడా మంచి వ్యూస్ ఉండే, మంచిగా కొండలు, అసలు అవంతా చాలా బాగుండే. అంటే బేసికల్ ఐఎమ్ ఏ మౌంటైన్ పర్సన్, సో నాకు కొండలు కనిపిస్తే చాలు వాటితో కడుపు నింపేసుకునే రకాన్ని అనమాట. అండ్ దాని తర్వాత వెల్లూరు టెంపుల్లో మాకు ఫోన్ అలౌ చేయలేదు, సో అక్కడ ఫుటేజ్ ఏం తీసుకోలేదన్నమాట. బట్ జనాలు కూడా లేరు, సో మేము ప్రశాంతంగా ఆఫ్ ది డే టెంపుల్లోనే స్పెండ్ చేసాము. అక్కడ 70 kgs గోల్డ్తో అమ్మవారు ఉంటారు అండ్ 880 kgs సిల్వర్తో ఒక ఆవు విగ్రహం ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది, డెఫినెట్గా మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తాను. సరే బయటకు వచ్చి ఒక మంచి వీడియో తీసుకుందామని స్టార్ట్ చేశాను, బట్ ఈ లోపల ఏదో పడేసుకున్నానని పరిగెత్తాను, అది కూడా ఫ్లాప్. ఇది మా 3 days తిరుపతి ట్రిప్ వ్లాగ్. I hope everybody enjoyed it and thank you so much for watching. Please do support.